వృషభ రాశి వారు గోమాతకి ఇదొక్కటి తినిపించండి చాలు, అదృష్టం మీ వెంటే ఉంటుంది. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వీరు భూమి తత్వానికి చెందినవారు మరియు వీరి యొక్క పాలక గ్రహం శుక్రుడు కావున దీనివల్ల వీరికి స్థిరమైన ఆర్థికమైన స్థిరపడే లక్ష్యాలతో పాటుగా అందాన్ని ఆనందాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే స్థిరత్వం పట్టుదల అనేది వీరి యొక్క ఆలోచనలోని చేసే పనుల్లోనే అధికంగా కనిపిస్తుంది. ఒక నిర్ణయం ఏదైనా తీసుకున్నారంటే ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా కూడా దాన్ని మార్చడం అనేది చాలా కష్టం. ఇతరుల మాటలు అయితే అంత త్వరగా వీరు వినరు. ఓర్పు క్రమశిక్షణతో జీవితాన్ని ముందుకు సాగిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సంతానం అంటే అమితమైన ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు. అలానే వీరు ధన సంపాదన కొరకు ఎక్కువగా ఆలోచిస్తారు. హుందాగా బ్రతకాలని, ఖరీదైన వస్తువులు ఉపయోగించాలని, సమాజంలో తన గొప్పతనాన్ని నలుగురు ముందు చూపించుకోవాలనే కోరిక వృషభ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అలానే మంచి భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు. సంగీతం, కళలు, సౌందర్యాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. వీరు నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. కుటుంబానికి కానీ స్నేహితులకు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అండగా నిలుస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైనా వ్యక్తులు తమ యొక్క రహస్యాలు వీరిని నమ్మి చెప్పినట్లయితే అస్సలు వాటిని బయటకు అయితే రానివ్వరు. కొన్ని సందర్భాల్లో చాలా ప్రశాంతంగా అయితే కనిపిస్తారు. కానీ ఎప్పుడైనా కోపం కానీ వచ్చినట్లయితే మాత్రం ఇంకా భద్రకాళి రూపం కన్నా దారుణంగా అయితే వీరి కోపం అనేది ఉంటుంది. అంతటి కోపం వీరిలో అయితే చూసి చాలామంది వ్యక్తులు ఆశ్చర్యపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల విషయంలో బాగానే కలిసి రాబోతుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం మీ యొక్క సొంత నిర్ణయాలు అలానే మీకు అనుభవం ఉన్న వాటి మీదకు మాత్రమే వెళ్ళడం మంచిది. అంటే ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ మేము తోడుగా ఉంటాం, పెట్టుబడులు పెట్టేయండి, లేకపోతే మేము చూసుకుంటాం, ఇటువంటి మాటలకైతే మీరు అస్సలు మోసపోవద్దు. కేవలం వారి యొక్క స్వలాభం కోసం మాత్రమే మీతో పెట్టుబడి పెట్టిస్తూ ఉన్నారు. దీనివల్ల మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు అనుభవం ఉన్న రంగాలు అలానే మీరు చూసుకోగలిగితే మాత్రమే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. సంవత్సర ప్రారంభంలో వృత్తిపరంగా అయితే కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ తర్వాతి కాలంలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగ విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు ఇప్పుడు ముందుకు వెళ్ళడం వల్ల మీకు ఒక భరోసా అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే కొంతకాలం విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కోరుకుంటూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో అయితే శుభవార్తలు వింటారు. మీరు అనుకున్న విధంగా విదేశాలకైతే వెళ్తారు. అలానే సంవత్సర చివరిలో కూడా మీకు కొంచెం పని ఒత్తిడి అనేది అధికంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. ఏవైనా స్థిరాస్తుల విషయంలో కోర్టుల్లో సమస్యలు ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయి. అలానే వంశ పారంపర్య ఆస్తులు కూడా ఈ సమయంలో కలుస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి వల్ల నరదిష్టి నరఘోష కూడా మిమ్మల్ని ఎక్కువగానే ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొన్ని కొత్త స్నేహాలు పరిచయాలు కూడా వస్తాయి. మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు కూడా మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందుకు చాలా వరకు కూడా బంధాలు బంధుత్వాల విషయంలో మీరు అంత త్వరగా ఎవరిని కూడా నమ్మడం అయితే మంచిది కాదు. కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం అలానే ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంచెం మిశ్రమంగా ఉంది. సమయాన్ని కేటాయించకపోవడం కానీ లేకపోతే ఆవేశంలో మాట్లాడుకోవడం వల్ల జీవిత భాగస్వామితో అన్యోన్యత లేక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఆవుకు కనుక ఒక ఆహారాన్ని తినిపించినట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబ సమస్యలు కానీ లేదా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన యొక్క హిందూ శాస్త్రంలో
మూగ జీవాలకు ఎంతో ప్రాధాన్యత అయితే ఇచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా అందులో గోమాత విషయానికి వచ్చినట్లయితే సకల కోటి దేవతలు కూడా దేవుళ్ళు గోవులో నిలయ ఉంటారని మన హిందూ పురాణాలు శాస్త్రాలు చెప్తూనే వస్తున్నాయి. గోమాతకు అంతటి ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మన హిందూ ధర్మంలో కేటాయించడం జరిగింది. గోవుకు మనం చేసేటువంటి పూజలు ఏవైతే గోరాధన ఉందో అది ఎన్నో జన్మల పాపాన్ని కూడా తొలగిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. గోమాతను ప్రతి ఇంట్లో కూడా ఇంతకుముందు ఖచ్చితంగా పూజిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు చాలామంది ఇంట్లో గోవులు పెంచుకోవడం మానేశారు. గోవులకు పూజ చేయాలంటే ఖచ్చితంగా గోశాలలకు అయితే వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పటికీ కూడా గోశాలకు వెళ్ళకపోతే వాటి ఫలితం అనేది లభించదు. గోశాలకు వెళ్ళినట్లయితే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అయితే గోశాలకు వెళ్ళి గోవుల చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం, వాటికి మన చేత్తో ఆహారాన్ని తినిపించడం వల్ల మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కానీ, ముట్టు కలిపినటువంటి పాపాలు కానీ, లేదా ఇతరులను దూషించడం కానీ, ఎవరైనా బ్రాహ్మణులు అవమానించడం కానీ, ఇటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కానీ, లేదా దంపతులు ఇద్దరు మంగళవారం లేదా శుక్రవారం రోజు, లేదా ఆ మాసంలో ఏదైనా ఒక మంచి తిథి ఉన్నట్లయితే ఆ తిథి రోజు గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకి మీ చేత్తో స్వయంగా ఆహారాన్ని తినిపించి 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత గోవుకు నమస్కరించుకున్నట్లయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ముఖ్యంగా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారు. కాబట్టి వృషభ రాశి వారు మర్చిపోకుండా గోవుకి అయితే ఇష్టమైన ఆహారాన్ని కానీ, లేదా పలహారాలు కానీ తినిపించడం అయితే చెయ్యండి. అలానే ఈ రాశికి సంబంధించిన వారు వివాహ విషయాల్లో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి మాత్రం బాగానే కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ పరంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ప్రేమ విషయాల్లో కూడా చికాకులు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తుంది. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది ఉందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారు. విద్యార్థులు అనుకున్న విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంట్లో కొన్ని శుభకార్యాలు తలపెట్టడానికి నిర్ణయాలు తీసుకుంటారు. రైతులకు ఆర్థికంగా దిగుబడి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశి వారికి శుక్రవారం, బుధవారం, సోమవారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.